మహావిపత్తులో ఉన్నప్పుడు భక్తులు చేసే ప్రార్థన ఇది. 4వ కీర్తన నుండి 7వ కీర్తన వరకు ఇది ప్రత్యేక భాగం. ఇవి దావీదుకు కలిగిన స్వంత అనుభవాలు. అంతేకాదు, ఈ కీర్తనల్లో ప్రవచనం గర్భితమై ఉంది. ఇశ్రాయేలు జాతి గొప్ప గొప్ప శ్రమలను ఎదుర్కొనబోతోంది. అయితే ఈ కీర్తనల్లో మనకు కూడా ఎన్నో పాఠాలు దొరుకుతాయి. అన్ని కాలాలకు సరిపడే ఆధ్యాత్మిక సూత్రాలు, నియమాలు ఈ కీర్తనల్లో మనకు లభిస్తాయి. ఈ కీర్తన రాగం నెహిలోతు. 4వ కీర్తనేమో నెగినోతు. నెహిలోతు, నెగినోతు రాగాలు మనం జ్ఞాపకముంచుకోవాలి. నెగినోతు తంతి వాయిద్యాలపై వాయించే రాగం, నెహినోతు పిల్లన గ్రోవిపై పాడదగింది. వీటికి స్వరకల్పన చేసింది దావీదు. అతడు రాజే కాదు, కవి, గాయకుడు కూడా. దావీదు మధుర గాయకుడు. గాయక బృందమంతా కలిసి ఈ పాటను గానం చేసేవారు. ఈ కీర్తనల్లో విశ్వాససహితమైన ప్రార్థన ఉన్నది. దేవుడే నాకు కేడెము అని, ఆయనను వెదికేవారికి బహుమానాలిచ్చే ప్రేమమయుడని దావీదు గానం చేస్తాడు. విశ్వాసులు తమ చుట్టూరా ఉన్న చెడుగును, పాపాన్ని చూచి ఎంతో బాధ చెందుతారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. శ్రమల ద్వారా మనకు ఓర్పు కలుగుతుంది. ఇది శ్రమల బడి. అందులో పాఠాలెన్నో నేర్చుకుంటాము. దేవుని విమోచనాత్మకమైన కృపను బట్టి ఆనందిస్తాము. దేవుని ప్రేమను బట్టి అతిశయిస్తాము. దేవుణ్ణి మహిమపరుస్తాము. ఇప్పుడు వినండి 5వ కీర్తన 1వ వచనం నుండి. యెహోవా, నా మాటలు చెవిని పెట్టు, నా ధ్యానము మీద లక్ష్యముంచు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు. నిన్నే ప్రార్థిస్తున్నాము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడుతుంది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుని ఉంటాను. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు. చెడుతనానికి నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిలో నిలువలేరు. పాపము చేసే వారందరూ నీకు అసహ్యులు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దావీదు సౌలురాజు కొలువులో ఉండగా దావీదును గురించి కొందరు అధికారులు సౌలుకు చాడీలు చెప్పారు. దావీదంటే సౌలుకు అసూయ కలిగింది. అలాగే ఎవరైనా మీ గురించి దుష్ప్రచారం చేస్తుంటే దావీదులాగా ప్రార్థించడం నేర్చుకోండి. దావీదు అంటున్నాడు, దేవా, అబద్ధమాడేవారిని నీవు నశింపచేస్తావు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తాను. శ్రోతలు, దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? దేవా, నా మనవి విను. దేవా, పాపిష్టి ప్రజలు చూడు ఎలా మాట్లాడుతున్నారో. వారి మాటలన్నీ అబద్ధాలే. నీ సేవకుణ్ణి, నా దీన ప్రార్థన విను దేవా అంటూ ఉదయకాలమే దావీదు తన రోజును ప్రారంభిస్తున్నాడు. విశ్వాస సహితమైన సేవకుని ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. నన్ను నడిపించు అని వేడుకుంటున్నాడు. నా ప్రార్థన విను, నన్ను నడిపించు. 8వ వచనం, యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నన్ను నడిపించు. ఆ సమయంలో దావీదు ప్రాణాపాయంలో ఉన్నాడు. సౌలు అతని అధికారులు పొంచి ఉన్నారు. దేవా, నిన్నారాధిస్తున్నాను, నా ప్రార్థన విను. నీ నీతిని అనుసరించి నన్ను నడిపించు. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచు. దినదినము నన్ను నడిపించు దేవా, నన్ను కాపాడు. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకాలాడుతారు. దేవా, వారు నీ మీద తిరుగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చు. వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయి.
శ్రోతలు గమనించండి, దావీదు స్వయంగా సౌలుతో గాని అతని అధికారులతో గాని పోరాడదలుచుకోలేదు. ఆ సంగతి దేవునికే అప్పగిస్తున్నాడు. తనను గురించిన బాధ్యత అంతా దేవునిదే. దేవుడు తప్పక తనను కాపాడతాడు అనే నిరీక్షణ అతనికుంది. దేవా, నా ప్రార్థన విను, నన్ను నడిపించు, నన్ను కాపాడు. 11, 12 వచనాల్లో దావీదు అడుగుతున్నాడు, దేవా, నన్ను దీవించు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు. నీవే వారిని కాపాడతావు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పుతావు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారు. ఆనందం, విశ్వాసం, ప్రభువు కోసం ప్రగాఢమైన ప్రేమ, ఇవన్నీ ఆశీర్వాదాలే. శ్రమలలో దేవుని వైపు చూచిన వారు భక్తి జీవితంలో ఆరోగ్యవంతంగా ఎదుగుతారు. 1 యోహాను 1 వచనంలో ఈ కీర్తన సందేశం నిక్షిప్తమై ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమూ లేదు. హబక్కూకు 1 వచనం, దేవా, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది గదా. ఈ పాపభూయిష్టమైన లోకం మీదికి దేవుని తీర్పు రాబోతోంది. మోసం, కపటం జనసామాన్యంలో పెచ్చరిల్లిపోతోంది. దావీదు దేవుని ప్రతీకారం కోసం ప్రార్థించాడు. అయితే ఇప్పుడు మనం అలా ప్రార్థించం. శత్రువును సైతం ప్రేమించే ప్రార్థనలు చేస్తాము. దావీదు శత్రు సంహారం కోసం చేసే ప్రార్థనల్లో ప్రవచన సందేశమున్నది. రోమాపత్రిక 12 వచనం, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు అని రాయబడి ఉంది. సరే, ఇప్పుడు 6వ కీర్తనలోకి వెళ్దాము. 6వ కీర్తన అంతా కృప కొరకు ప్రార్థనే. 4వ కీర్తన ఉదయకాల ప్రార్థన, 5వ కీర్తన సాయంకాల ప్రార్థన. ఇప్పుడు 6వ కీర్తన చీకటి రాత్రిలో ప్రార్థన అనవచ్చు. ఈ కీర్తన ప్రధాన గాయకునికి రాసింది. అష్టమ శృతి మీద తంతివాద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన దుఃఖములో దైవ కృప కొరకైన ప్రార్థన. రాగం నెగినోతు, షెమినుతు శృతి. ఇది 8వ శృతి. బృందగానంలో అందరూ పురుషులే పాడదగిన కీర్తన. 5వ కీర్తనలో దావీదు దేవుని ప్రతీకారాన్ని కోరాడు. 6వ కీర్తనలో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కృప కోసమై అభ్యర్థిస్తున్నాడు. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దించకు, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు. శ్రోతలు, ఈ ప్రార్థన చేసే వ్యక్తి రోగి అయి ఉన్నాడేమో అనిపిస్తుంది. బాధపడుతున్నాడు. తాను చనిపోతానేమో అని భయపడుతున్నాడు. పైగా శత్రువులు కూడా అతని చావును కోరుతున్నారు. అయినా దావీదు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. యెహోవా, నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించు. యెహోవా, నా ఎముకలు అదురుతున్నాయి, నన్ను బాగుచెయ్యి. నా ప్రాణం బహుగా అదురుతున్నది. యెహోవా, ఎంతవరకు నీవు కరుణించకుండా ఉంటావు? యెహోవా, తిరిగిరా, నన్ను విడిపించు. నీ కృపను బట్టి నన్ను రక్షించు. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తారు? శ్రోతలు, దావీదు తన శరీరారోగ్యం కోసం ప్రార్థిస్తున్నాడు. తన ఆత్మను గురించి కూడా వేడుకుంటున్నాడు. దేవుని కృప ఉచితం. అది మన అర్హతను బట్టి లభించేది కాదు. మనకు అర్హత లేదు. శిక్షకు మాత్రమే తగిన వారము. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనకు తగిన శిక్ష విధించడు. అది కనికరం. యోగ్యత లేని మనకు ఎంతో మేలు చేస్తాడు. అది కృప. ఈ తారతమ్యం గుర్తించండి. 6వ వచనం, నేను మూలుగుతూ అలసిపోయాను. ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పరుపు తేలిపోయేటట్లు చేస్తున్నాను.
నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడ్డాయి. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నాయి. దావీదు పశ్చాత్తప్తుడై కన్నీరు కారుస్తున్నాడు. తన పాపాలు లోపాలు ఒప్పుకుంటున్నాడు. పడకపై పరుండి విశ్రాంతి తీసుకుందామనుకుంటే దుఃఖము బాధ అతణ్ణి వదలటం లేదు. ఇది దేవుడు తనకు పెట్టిన క్రమశిక్షణలో భాగంగా దావీదు గుర్తించాడు. 8వ వచనం, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేసే వారలారా, మీరందరూ నా వద్ద నుండి తొలగిపోండి. యెహోవా నా విన్నపము ఆలకించాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరిస్తాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదిరిపోతున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లిపోతారు. దావీదు ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము ఈ కీర్తన ముగింపులో వ్యక్తం చేస్తున్నాడు. దేవుడే దావీదుకు అభయప్రదానం చేశాడు, బలపరిచాడు. శత్రువులే సిగ్గుపడుతున్నారు. దేవుడు తన సేవకుడైన దావీదు ప్రార్థనలు విన్నాడు. అది చీకటి రాత్రి, అంధకారం అలుముకొని ఉంది, దీర్ఘరాత్రి. అలాంటి వేళలో దేవుని యందే అచంచల విశ్వాసాన్ని అలవరుచుకోవాలి. త్వరితంగానే తెల్లవారుతుంది అనే నిరీక్షణ ఉండాలి. యెషయా 52వ అధ్యాయం 14వ వచనం, ఏ మనిషి రూపము కంటే అతని ముఖము, నరరూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలా మంది విస్మయం పొందారు. కీర్తన 69 వచనం 3, నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెట్టుకుని ఉండడం చేత నా కన్నులు క్షీణించిపోయాయి. 42వ కీర్తన 3వ వచనంలో తిరిగి ప్రభువు చిత్తరువు కనిపిస్తున్నది. నీ దేవుడు ఏమయ్యాడు అని వారు నిత్యము నాతో అంటూ ఉంటే, రాత్రింబగళ్లు నా కన్నీళ్లే నాకు అన్నపానములయ్యాయి. 38వ కీర్తన 10వ వచనం, నా గుండె కొట్టుకుంటోంది, నా బలము నన్ను విడిచిపోయింది, నా కనుదృష్టి తప్పిపోయింది. 88వ కీర్తన 9వ వచనంలో కూడా ఇదే భారభరితమైన ప్రార్థన వినిపిస్తున్నది. బాధ చేత నా కన్ను క్షీణిస్తున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొర్రపెడుతున్నాను, నీ వైపు నా చేతులు చాపుతున్నాను. ఈ వచనాలన్నిటిలో క్రీస్తు యొక్క ఆత్మే ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు యొక్క శ్రమానుభవాలను గురించి ప్రవక్తలు పలికారు. అంతేకాదు, ఇశ్రాయేలు జాతికి కూడా శ్రమలు రాబోతున్నాయి అనే ప్రవచనం ఇందులో ఇమిడి ఉంది. ఈ రోజున కూడా అక్కడక్కడ దేవుని బిడ్డలు శ్రమలకు గురి అవుతూనే ఉన్నారు. శ్రమలనుభవించిన యేసు మనతో ఉన్నాడు అనేది మనకెంతో ఆదరణ గొలిపే భావన. యేసులాంటి రక్షకుడు, ప్రభువు మనకు ఉండడం మన భాగ్యం, మహాభాగ్యం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువును గురించి ఏమి చెప్పబడింది? శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అదే ఈ రోజున మనకు నిరీక్షణ, అభయం. క్రీస్తునందు ఇట్టి ఆదరణ అనుగ్రహించిన దేవునికి స్తుతి, స్తోత్రం. ఈ పాఠంలో 5, 6 కీర్తనల్లో నుండి కీలక వచనాలను ఎత్తి చూపగోరుతాము. కీర్తన 5 వచనం 3, యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడుతుంది, నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచుకొని ఉంటాను. 8వ వచనం, యెహోవా, నీతి అనుసారముగా నన్ను నడిపించు, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరుచు. 6వ కీర్తన 4వ వచనం, యెహోవా, తిరిగిరా, నన్ను విడిపించు, నీ కృపను బట్టి నన్ను రక్షించు. 8వ వచనం, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేసేవారలారా,
మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. ముగింపులో కొన్ని పరిశీలనాత్మక సత్యాలు మా శ్రోతలకు వినిపించగోరుతాము. పశ్చాత్తాప కీర్తనలు 7 ఉన్నాయి. ఈ కీర్తనలు మా శ్రోతలకు ప్రార్థన జీవితంలో ఎంతో ఉపకరిస్తాయి. వీటినే మన ప్రార్థనలుగా చెప్పుకోవచ్చు కూడా. కీర్తన 6, 32, 38, 51 కీర్తన, 102 కీర్తన, 130, 143 కీర్తనలు. దీనికి ప్రేరణగా 1 యోహాను 1:9 మీకు జ్ఞాపకం చేయగోరుతాము. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన కృపలన్నిటి కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. త్రియేక దేవుని కృపా ప్రేమ సమాధానములు మనకందరకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.